ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రియ గజవాహన సేవలో పద్మావతి దేవి దివ్యానుగ్రహం. తిరుచానూరులో ఘనంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. కార్వేటి నగరం వేణుగోపాలునికి వేడుకగా వసంతోత్సవాలు. తిరుచి సేవలో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి దర్శనం. వేములవాడలో బద్దిపోచమ్మ తల్లికి బోనాల సమర్పణ. కడపలో బాలపోలేరమ్మకు వేడుకగా అభిషేకోత్సవం. సప్తగిరులపై ప్రకృతి రాతి చిత్రం. తిరుమలలోని సహజ సిద్ధ శిలాతోరణం. ప్రత్యేక కథనం. హరిపట్టపురాణి లోకపావని శ్రీ పద్మావతి దేవి ప్రియ గజవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో మంగళవారం సాయంత్రం అమ్మవారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అర్చకులు సిరులు తల్లికి సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి వాహన మండపంలో గజవాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి వార్షిక వసంతోత్సవాలను ఆహ్లాదభరితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంప్రోక్షణ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
ఇక శ్రీ వేణుగోపాల స్వామివారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు షోడశోపచారాదులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జై శ్రీకృష్ణ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం వైభవంగా జరిగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 6 నెలల క్రితం ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమం గోవిందకోటి. రామకోటిలాగా గోవిందకోటిని ప్రోత్సహిస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలు తరించే విధంగా టీటీడీ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 1,00,00,000 సార్లు గోవింద నామాన్ని లిఖించిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు 5గురికి తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, అలాగే 10,00,000 సార్లు గోవింద కోటిని లిఖించిన వ్యక్తికి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన 17 సంవత్సరాల కీర్తన 10,01,116 సార్లు గోవిందనామాన్ని ఎంతో భక్తిగా లిఖించి మంగళవారం ఉదయం టీటీడీ అధికారులకు తిరుమలలో అందజేయడం జరిగింది. ఈ యువతికి అధికారులు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కీర్తన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తన మనోభావాలను ఆవిష్కరించింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కీర్తన. బెంగళూరు ఇంకా వచ్చినాము. 1,00,00,000 నామాలు రాసినాము. 10,00,000,116 అన్ని సార్లు రాసినాను. చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ నేనే రాసిండేది అనేసి దేవుని దర్శనం దక్కే చాలా సంతోషంగా ఉంది. చాలా మంచిగా అయింది. ఫస్ట్ టైం అలా చూసింది దేవుని దగ్గర. ఇంకా చాలా సంతోషంగా ఉంది. అంటే ఫస్ట్ రామకోటి అనేది ఉండే, ఇప్పుడు గోవింద నామకోటిలో ఆ ఆప్షన్ నాకు రాసేకి దక్కింది. అంటే రామ వాళ్ళది రాసేది ఉండే, గోవింద దేవుడు ఉండిలే, మా ఇంటి దేవుడు, దానికే రాసే ఆప్షన్స్ ఇకే రాస్తే భక్తిగా రాస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్ది పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. ఇక భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల దండలతో మంగళప్రదంగా అనుగ్రహించిన బద్దిపోచమ్మ దర్శనం చేసుకుని భక్తులు బోనాలు సమర్పించి చల్లంగా చూడు తల్లి అని వేడుకున్నారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభయప్రదానం చేశారు. చైత్రమాసం కృష్ణపక్షం సప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులు జై గణేశ నామస్మరణలు చేస్తుండగా అర్చకులు క్షీరంతో బొజ్జగణపయ్యకు అభిషేకం చేశారు. తరువాత పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి గరిక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కడప నగరంలోని చిన్నబెస్త వీధిలో నెలవైన శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం మంగళవారాన గర్భాలయంలో చల్లని తల్లి బాలపోలేరమ్మకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు, పసుపు, కుంకుమ, చందనంతో వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీచక్రానికి సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరిపారు. తరువాత బాలపోలేరమ్మ తల్లికి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో ఆంజనేయ స్వామివారికి పూజలు జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయుడి చిత్రపటానికి పూలమాలలు, వడమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు దాసభక్తుడైన అంజనీసుతిని దర్శనం చేసుకుని భజనలతో సేవించారు. ప్రసిద్ధ మంత్రాలయంలో గ్రామదేవత దుర్గమ్మ తల్లికి అభిషేకోత్సవం కమనీయంగా జరిగింది. చైత్రమాసం సప్తమిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు గ్రామదేవతను సుగంధ ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. నంద్యాల సంజయ్ నగర్లోని రామాలయంలో శ్రీ మహాగణపతికి అభిషేకం జరిగింది. రాములవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. పార్వతీనందనుడికి పరిమళ భరిత పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గడ్డి అన్నారంలోని శ్రీ భక్త హనుమాన్ దేవాలయంలో ఆకు పూజలు వేడుకగా జరిగాయి. చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ భక్త హనుమాన్కు ప్రాతకాల ఆరాధనలు, అర్చనలు జరిపారు. అనంతరం భక్తాగ్రేసరునికి ఆకు పూజలు జరిపి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు అంజనీసుతిని సేవించి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం కనుల పండుగగా జరిగింది. తెలంగాణలో ప్రసిద్ధ నవనాగ దేవాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చక స్వాములు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం దండాయుధపానికి పుష్పమాలలు, నూతన వస్త్రాలతో చూడచక్కటి అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హరోం హర స్మరణలు చేస్తూ భక్తులు కార్తికేయుని సేవించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా.
ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఎర్రసత్యం చౌరస్తాలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పుష్పార్చన జరిగింది. మంగళవారం సందర్భంగా అర్చకులు అంజనీసుతుడికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి చక్కగా అలంకారం చేశారు. తర్వాత పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు అందజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిమళగిరి గుట్టపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆకు పూజలు జరిగాయి. సింధూరార్చనలు జరిపి తర్వాత ఆకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం అమరాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్తోంది. స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి రథోత్సవం జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి రథంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమరాపురం గ్రామంలోని ఆలయ వీధుల్లో స్వామివారి దివ్య రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ లలిత శివకామేశ్వరి సమేత శివకామకోటి ఆలయంలో చైత్రమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమేశ్వరుడికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజల అనంతరం పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భస్మరేఖలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి బిల్వపత్రాలతో అర్చించారు. ఖమ్మం జిల్లాలోని శివాలయంలో చైత్రమాసోత్సవాల్లో భాగంగా మహాదేవుడికి ప్రత్యేక కైంకర్యాలు జరిపారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ పుణ్యహవాచనంతో ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం నమ్మక చమక పారాయణాదులతో మహాదేవుడికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని చూడచక్కగా నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలు, గంధంతో అలంకరణలు జరిపి శివాష్టోత్తరాలతో పూజించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే
తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.